ఆయన ఇక్కడ నా అన్వేషణ ఫస్ట్ టార్గెట్ చేసింది బయ్యా సన్నీ యాదవ్. సో ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే బయ్యా సన్నీ యాదవ్ని నువ్వు ఒక బెట్టింగ్ యాప్స్ అనే పేరుతో టార్గెట్ చేసావు, కానీ ఇక్కడ బయ్యా సన్నీ యాదవ్ కూడా నీలాగే అన్ని దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి అతని తొక్కనీకే నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరికి ముందే క్లాషెస్ ఉన్నాయి, నీకు తెలుసు తెలియదు, చాలా క్లాషెస్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఆ క్లాషెస్ ఓకే, అదొక రకమైన క్లాషెస్ ఉన్నాయి. ఉన్నాక ఇప్పుడు ఏదైతే సజ్జనార్ సార్తో నాన్ వేసిన వీడియో కాల్ మాట్లాడారో దీని తర్వాతనే బయ్యా సన్నీ యాదవ్ మీద ఇది అయింది. సో అందరు అనుకునేది ఏంటంటే నాన్ వేసిన పర్సనల్గా సజ్జనార్ సార్కి ఫస్ట్ ఈయన లాక్ చేయండి అని సజెస్ట్ చేసినట్టుగా అందరు నమ్ముతున్నారు. బట్ ది థింగ్ తెలియని రివీల్ చేయని థింగ్ ఏంటంటే లిస్ట్లో ఫస్ట్ ఉన్నది ఆయన పేరు, బయ్యా సన్నీ యాదవ్ పేరు. సో అందుకే ఆయనది ఆంధ్రాలో ఒకటి ఇక్కడ ఒకటి మాత్రమే అయింది, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాలో అడ్వాన్స్ పోతలేరు, అక్కడ ఉన్న పొలిటికల్ ప్రెషర్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఆంధ్రాలో అడ్వాన్స్ కావట్లేదు ఈ విషయంలో. బట్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణలోనే అడ్వాన్స్ అవుతుంది. ఎందుకంటే మన సొసైటీని మార్చుకోవాలి, మనం మారాలని గవర్నమెంట్ ముందుకు వస్తుంది ఇక్కడ. సో ముందుకు రావడం వల్ల అప్పటికి అతని మీద అక్కడ లోకల్ బాయ్ అని ఇక్కడ బయ్యా సన్నీ యాదవ్ చాలు భయపెట్టినాం, ఇన్ఫ్లుయెన్సర్లు మారిరు అని అనుకుంటున్నారు. కానీ స్టిల్ ప్రమోటింగ్ ఇక్కడ వాళ్ళు భయపడట్లే, ప్రమోట్ చేస్తున్నారు అనే ఫర్దర్ స్టెప్ తీసుకున్నారు. మళ్ళీ 11 మెంబర్స్ సెలబ్రిటీస్ అని, 4 ఇన్ఫ్లుయెన్సర్లు 11 మెంబర్స్ సెలబ్రిటీస్ అన్నారు. అవును, అట్లా 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 ఇంకా ముందుకు పోతుంది అడ్వాన్స్గా. మళ్ళీ నెక్స్ట్ ఏం స్టెప్ అంటే ఇంకా మారకపోతే ఆ 74 మంది లిస్ట్ ఉందట. ఆ 74 మంది లిస్టు నేనుగా చూసింది. 74 మంది అందరూ అంటారు, మరి అది ఎవరు చూసిరా ఏందా 74 కథ ఏంది, ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారా లెక్క అంటే ఇట్స్ మీ పవర్తో చందు అని ఉండే ఒక అమ్మాయి, ఆమె రివీల్ చేసింది. సజ్జనర్ గారు నన్ను పిలిచారు ఆఫీస్కి, చూసిన 74 మంది లిస్ట్ అన్నది. ఇంకెక్కడ కావాలి నీకు ప్రూఫ్? ఆల్రెడీ మనకు కూడా అంటే మన మీడియా కాబట్టి మనకు కూడా లిస్ట్ వచ్చింది, అందులో కూడా చూస్తున్నాము చాలామంది మన సినీ ఇండస్ట్రీ వాళ్ళ పేర్లు కూడా చూస్తున్నాము. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, రానా దగ్గుపాటి గారు, విజయ్ దేవరకొండ గారు, సో వీళ్ళ లిస్ట్ కూడా ఉంది. సో ఇన్ కేస్ వీళ్ళు సెలబ్రిటీలు కొంతమంది ఏంటంటే లీగల్ యాప్స్ ప్రమోట్ చేశారు, సో వాళ్ళ మీద కూడా అయింది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రలో ప్రొహిబిటెడ్ ఈ గేమ్స్ అనేవి. సో ప్రొహిబిటెడ్ ఉండగా మీరు ఎట్లా చేసారు అని వాళ్ళ మీద అయింది. బట్ వాళ్ళు ఎలాంటి కౌంటర్ ఫైల్ చేస్తారో మనం చూడాల్సి ఉంది కోర్ట్స్లో. అంటే వాళ్ళ సైడ్ ఇప్పుడు న్యాయం ఎవరి సైడ్ ఉంటే మనకు తప్పు అని అనిపించింది, కేసు ఫైల్ చేసారు. సో కోర్టుకు వెళ్తాను కదా, అది తప్ప ఒప్ప అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ప్రూఫ్ చూసి. ఇన్ కేసు అది లీగల్ యాప్ అయితే త్రూ అవుట్ ఇండియా లీగల్ ఉందా, లేకపోతే ఇక్కడ ప్రొహిబిటెడ్ ఉందా, అవన్నీ చూసుకున్నాకనే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? సో బెట్టింగ్ యాప్స్ గురించి పక్కన పెడితే అసలు మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ చేశారు అంటే ఈ ఇన్స్టా కానివ్వండి, అదేవిధంగా మీరు ఏదైతే యూట్యూబ్స్ ఉన్నాయో, సో ఓవరాల్గా ఎన్ని యూట్యూబ్స్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని ఇన్స్టా పేజెస్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్ నా ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల, మంచిర్యాల దగ్గర మందమారి. నేను చదువుకున్నంతా హైదరాబాద్, అంటే 10th వరకు ఇంటి దగ్గర. అప్పటికి నాకు ఫీజులకు పైసలు లేవన్నా, ఫీజులకు పైసలు 10th దాకా కూడా. మా నాన్న అమ్మ పొద్దున్న లేతే రాత్రి 10కి వస్తారు, పొద్దున్న 5కి పోతారు ఇంట్లోకి వెళ్ళి. అమ్మ పొద్దున్న 5కే వంట అంతా చేసుకుంటది. లేదు, బయట వాళ్ళ దగ్గర కూరగాయలు కొనుక్కొని అమ్ముకుండే రోడ్డు మీద నాన్న. అట్లుంటే అమ్మ 8 ఇంట్లో పనులు అన్నీ చేసుకుని 8 మార్కెట్ పోయేది. పొద్దున పోయి నాన్న షాప్ వేస్తే అమ్మ 8 వరకు, అంటే కస్టమర్లు వచ్చే టైంకి అమ్మ పోయి సహాయపడేది. పొద్దున వంట చేసుకొని పోతే రాత్రి 10కి వస్తుంది అన్న. నా తమ్ముడు నేనే అన్న అనాథలం. అమ్మ నాన్న ఉన్నా కూడా రోడ్డు మీద ఉంటే నేను నా తమ్ముడికి తెలుసు అన్న. రోడ్డు అంటే వాళ్ళు ఉండరు ఇంట్లో, మాకేం చేయాలో తెలియదు, చదువుకోవాలి, ఇంటికి రావాలి, తాళాలు మా దగ్గరనే ఉంటాయి, తలుపులు తీయాలి, ఇంట్లో బుక్కులు వేయాలి, బయట ఆడుకోవాలి. ఆ పరిస్థితి అన్న సపోర్ట్ చేసేటోళ్ళు ఉండరు అన్న. మా పెదనాన్న వాళ్ళందరూ సపోర్టివే. బట్ థింగ్ ఎట్లున్నారా చూసేటోళ్ళు ఎవడు ఉండడు. మాకు మేమే చిన్నప్పటి నుంచి, నాకు మా తమ్ముడు తెలుసు, మా తమ్ముడికి నాకు తెలుసు, అంతే. ఎవడన్నా తమ్ముడు కొట్టినా నేను పోవాలి, మా తమ్ముడు నేను కొడతాను, నన్ను ఏమన్నా మా తమ్ముడు కొడతాడు, అంతే. ఇక మాకు ఊహ తెలిసే వరకు ఇదే అన్న మా బతుకు. ఎప్పుడైతే మా 10వ తరగతి అయిపోయిందో ఈడుంటే చెడిపోతారు ఈ ఏరియాలలో, వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో బిడ్డ, నేను కాయ కష్టం చేసుకొని పంపుతా అని చెప్పి మా నాన్న హైదరాబాద్ హాస్టల్ వేసిండు. వాళ్ళు ఒక పూట దీన్ని కూడా నాకు పైసలు పంపించిన రోజులు ఉన్నాయి. మా అమ్మ నాన్న నన్ను చదివియాలి, నా కొడుకు మంచిగా చదువుకోవాలి. డిప్లొమా మైనింగ్ 80% వచ్చేసింది. నెక్స్ట్ అది అయిపోయినాక బీటెక్ మైనింగ్లో సీట్లు లేవు, కాలేజీలు ఎక్కువైనాయి, సీట్లు కాలేజీలు తక్కువైనాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నాం. ఈ సెట్ నాది 120 ర్యాంక్ అన్న, స్టేట్ వైడ్ 120 ర్యాంకులో నాకు సీట్ రాలే. ఏం చేయమంటావు? అప్పటికి మా నాన్న చూసి నేను బాధపడేది, అంటే కిటికీలోంచి చూసి నేను ఏడ్చేది నా రూమ్లో. పైసలు లేవు నాన్న దగ్గర, నేను అడగలేను, మేనేజ్మెంట్ కొనుమని అడగలేను. నేను అప్పు చేశాను అంట, కానీ సంవత్సరం చదువు వేస్ట్ అద్దు బిడ్డ అన్నాడు. అప్పు చేసి చదివిపించింది నన్ను.
అయిపోయినాక బీటెక్ అయిపోతూనే నా పని నేను చేసుకుంటాను 10,000 పోయినా కర్ణాటకకి. 10,000 వలస పోయి ఓపెన్ క్యాస్ట్లలో పని చేసుకున్నా, ఐరన్ ఓర్ ఓపెన్ క్యాస్ట్లలో. ఎట్లా అంటే నీళ్లు లేని టైంలో దుమ్ము కోసం ట్యాంకర్లు కొడతాయి చూసినావా నా నీళ్లు, డస్ట్ లేకుండా డస్ట్ సపరేషన్ సిస్టమ్ కింద నీళ్లు కొడతారు ట్యాంకర్లు, వేస్ట్ వాటర్. ఎండలో నిలిచి నా నీళ్ళు తాగిన రోజులు అన్న నాయి. స్టిల్ నా దగ్గర ఫోటోలు ఇప్పటికి ఉన్నాయి అవి. నేను గుర్తుపెట్టుకుంటా నా కష్టాలు మర్చిపోవద్దని. మిట్ట మధ్యాహ్నం ఒకటి దుబ్బాని తత్తంటే ఆ నీళ్ళు పట్టుకొని తాగిన రోజులు ఉన్నాయి. అవి అక్కడి నుంచి తర్వాత కడప యురేనియం మైన్స్, ఆ తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్, అట్లా నడిపించుకుంటా వస్తాను. సో ఇప్పుడు సాఫ్ట్వేర్తో పాటు ఇప్పుడు మీకు యూట్యూబ్ ఇక యూట్యూబ్ ఎడిటింగ్స్ అన్ని నేను, ఎందుకంటే నా దగ్గర రెవెన్యూ లేదు. సో అన్ని నేనే చూసుకోవాలి. సాఫ్ట్వేర్ పొద్దున్న నుంచి ఆఫీసు, సాయంకాలం కాగానే 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ యూట్యూబ్ రాత్రి 10 దాకా ఎడిటింగ్లు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ నడిపించుకుంటున్నాను. ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చింది కూడా సొసైటీ కోసం. ఇప్పుడు నాకు ఫాలోవర్లు కావాలి, నేను సంపాదన కావాలంటే ఇన్స్టాలో యూట్యూబ్లో 5 నిమిషాల పనిగా నా బోల్డ్ కంటెంట్ ఇచ్చిండు నాకు. కానీ థింగ్ ఏంటంటే నేను బోల్డ్ కంటెంట్ ఇస్తే నన్ను నమ్మి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, ఇలా పలానా ఇంటర్వ్యూకి వచ్చిన, ఏ పిల్లవాడు మంచోడు అని నువ్వు ఫాలో అవుతావు. మీ పిల్లలు, మా అక్క పిల్లలు ఎవరు ఉంటారు, నేను ఒక్క బూత్ మాట మాట్లాడింది నచ్చినట్టు వాళ్ళు నేర్తారు. నేను ఒక్క మాట మాట్లాడడం వల్ల 30,000 మంది పిల్లలు నేర్చుకుంటారు ఆ బూత్ మాట. సో అంతమంది నేను జడిపేసిన అయితే. ఇప్పుడు నువ్వు తిట్టుకో తన్నుకో, ఇంట్లో వారిని చూసుకో, నలుగురు ఉన్నప్పుడు తిట్టు, బూతులు మాట్లాడు. నేను బి మాట్లాడతా, నేనేం శుద్ధపూస అని చెప్పా, నాకు వచ్చి బూతులు నేను బి మాట్లాడతా. కానీ ఇంట్లో వరకు మాట్లాడుకుంది వేరు, దోస్తాల్లో మాట్లాడుకుంది వేరు. ఇన్ కేస్ ఆఫ్ రీల్కి వచ్చేసరికి శుద్ధపూసగానే ఉండాలి, ఎందుకంటే మన వాళ్ళు ఇంకోటి చెడిపోవద్దు. సో అదే థింగ్ మీద ఉన్నా, అందుకే నాకు ఫాలోవర్స్ కూడా తక్కువనే. ఇది ఇప్పటికీ ఎక్కువ. అది ఎందుకంటే నాతో పాటు ఈ బోల్డ్ కంటెంట్ చేసిన వాళ్ళకి మస్తు మంది 80,000 ఫాలోవర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ది థింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేస్తాను కదా, మనకు ఫాలోవర్లు ఉండరు. సో అదేవిధంగా అన్న, ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్స్ కాకుండా డేటింగ్ యాప్స్ ద్వారా కూడా స్కామ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అసలు ఈ డేటింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? డేటింగ్ యాప్స్లో కూడా రకాలు ఉన్నాయన్న. కొన్ని ఏమో చాటింగ్ చేసి పైసలు పంపు, కలుద్దాం, మీట్ అవుదాం, లేకపోతే వీడియో కాల్ కలుద్దాం, అట్లా అని చెప్పి కొన్ని మోసం చేసేటివి ఉన్నాయి. అట్లా మీకు ఏమైనా వచ్చాయా? అంటే నాకు హనీ ట్రాప్ అయింది ఒకసారి. హనీ ట్రాప్ అంటే ఎట్లా అంటే వీడియో కాల్ చేసారు, ఏజ్డ్ ఆమె 40 ఉంటుంది ఆమె ఏజ్. లిఫ్ట్ చేసిన, ఎవరు మాకు తెలియదు అప్పుడు. అప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను కడపలో వర్క్ చేసేటప్పుడు లిఫ్ట్ చేసిన. ఇక అప్పుడు నాకు ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నాకు ఇంత రెస్పెక్ట్ లేదు. నేను అంటే సొసైటీలో కూడా నేను నార్మల్ ఆర్డినరీ మ్యాన్. సో నేను ఎంత లంగా అంటే అంత లంగా, అంటే చలాకి ఉండేటోని మొత్తం. నాకు ఇక ఒకటి నన్ను 2 దెబ్బలు కొడితే నేను 4 దెబ్బలు కొడతా, అంత హుషారు ఉండేటోని. వాడు వీడియో కాల్ చేసిన ఒక అమ్మాయి, నానా బాగున్నావా నానా అంటుంది. ఎవరు నానా, నేనెవరికి నానా అన్నాక నేను గుర్తుపట్టలేదు, నన్ను అదేం మాట్లాడతాను. లేదమ్మా ఎవరమ్మా మీరు అదేం మాట్లాడుతూనే ఉన్నా. 40 సెకండ్స్ ఒక కాల్ మాట్లాడినా కట్ అయిపోయింది. సీన్ కడేస్తే 5 నిమిషాలలో వేరే పోన్ స్టార్తో వేరే అమ్మాయితో బోల్డ్ వీడియో వచ్చింది, ఆ న్యూడ్ వీడియో వచ్చింది. బ్లాక్మెయిలింగ్ 5,000, లేకపోతే అప్లోడ్ చేస్తా 5,000 కాదు 10,000 పంపిస్తా, ఒక పోన్ స్టార్తో ఎడిట్ చేసి పంప ప్లీజ్ నా రేంజ్కి అని నేను రిటర్న్లో అకౌంట్ ఇచ్చిన. పోన్ స్టార్తో పంపు, నేనే అప్లోడ్ కొడతా అని చెప్పిన. కాదా అట్లా ఎట్లా అది అని అన్నారు. అన్నాక అది తీసి నేనే నా ఇన్స్టాగ్రామ్లో సైక్ రాత్రి 11 జరిగింది, ఎవడు ఆన్లైన్ ఉండడు, పోస్ట్ కొట్టేసిన. అప్పుడు సేమ్ ఇట్లానే మా ఫ్రెండ్ కూడా జరిగింది. అంటే భయపడి డబ్బులు ఇస్తారు. అయితే తనకు కూడా అంటే నాకు కాంటాక్ట్ అయ్యి కొంచెం మీడియా పర్సన్ కాబట్టి, సో ఇట్లా జరిగిందిరా, మరి ఇట్లా వైరల్ చేస్తా అంటున్నారు, ఏం భయపడద్దు. సో ఏం చేయలేడు, భయపడకురా, నువ్వు ఏం భయపడ, అదే నాది డ్రెస్సింగ్ మార్ఫింగ్ చేస్తున్నా అంటే, సరే కొంచెం సైజ్ ఎక్కువ పెట్టమని వైరల్ చేసుకోమనరా, ఇంకా నీకే మంచి మంచి కాల్స్ వస్తాయి. ఏం కాదు అంతే లైట్. మళ్ళా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంది, నువ్వు నీ పరువు తీసుడు కాదు, పైసలా కూడా వాళ్ళ టార్గెట్. ఇప్పుడు నీ పరువు తీయడం వల్ల వాళ్ళు హైప్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఒక వీడియో వాడు వదిలిండు అనుకో, వాడి మీద కాన్సన్ట్రేషన్, సైబర్ టీం వాళ్ళకి వాడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, అందుకే వాడు వదలడు వీడియో. ఇన్ కేసు వదిలినా కూడా ఏ మార్ఫింగ్ అంటే అయిపోతుంది. మనం చేయని తప్పుకి ఎందుకు మనం శిక్షించాలి? మనకి ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అది ఒక్కసారి తీసి దాంట్లో అప్లోడ్ చేస్తే. నేను మొన్న ఎన్టీఆర్ గారి డాన్స్ నేను హీరోయిన్ పక్కన నేను ఎగిరినట్టు పెట్టుకున్నా నా దాంట్లో రీల్స్ లేనప్పుడు. మరి అట్లనే లైట్ అవన్నీ పట్టించుకోవద్దు. ఎన్నో స్కామ్లు ఉంటాయి. మనం చేయని తప్పప్పుడు చేసిన తప్పులోనే దొరుకుతలేడు, చేయని తప్పుకు మనం ఎందుకు బలి కావాలి? సో ఇందులో డేటింగ్ యాప్స్ లో నార్మల్గా డిఫరెన్స్ ఎలా ఉంటాయి అన్న? ఇప్పుడు చాట్ చేసి మీట్ అవుదామంటారు, మీట్ అయినాక తీసుకుపోతారు బార్లకి, తీసుకుపోయి తాగుదామన్నా అంటారు. 2 టెకీలా షార్ట్స్ ఒక్కొక్కటి 10,000 అట. ఈ అమ్మాయికి ఏమో నార్మల్ది పోతారు, స్ప్రైట్ థమ్స్ అప్ తాగుతుంది, గుడ్ మింగుతుంది, రెస్ట్ రూమ్ అంటాను, గిల్ అవుతుంది.
పోయినాక బిల్ వస్తుంది వీని దగ్గరికి, మొత్తం 45,000 తాగిందన్న ఆమె అంటాడు. నో అంటే కథ 100 దొరకబడతారు అండి. నో అనుడు లేదు, వాడు ఇవ్వాల్సిందే. ఈమె రాదు ఇక బ్లాక్ అన్నిట్లల్లో, ఆమె అక్కడి నుంచి జంపు. సో ఇదొక టైప్ ఆఫ్ స్కామ్. ఇంకొక స్కామ్ ఎలా ఉంటుందంటే వీడియో కాల్స్, అదొక యాప్, వీడియో కాల్స్, ప్రైవేట్ వీడియో కాల్స్ అన్నట్టు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు కూర్చుంటున్నారు అమ్మాయిలు. భర్తలు భార్యలను కూర్చోబెట్టి పోతున్నారు. ఈ ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది మొన్న. భర్తలు భార్యలు న్యూడ్ వీడియో కాల్ ముందు కూర్చొని నువ్వు కానిచ్చేయి, పొద్దున కల్లా ఇంత నీ టార్గెట్ అని చెప్తున్నారు పైసలకి. ఒక రోజుకి 10,000 నుంచి 4,00,000 రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు, ఒక రోజుకి, ఒక రాత్రికి. ఇక అర్థం చేసుకో వాళ్ళ బిజినెస్. ఎక్కడో నార్త్లోనో ఎక్కడనో కాదు, ఆంధ్రాలో జరిగింది, వైజాగ్లో జరిగింది. వైజాగ్లో జరిగిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఏం చెప్తాం, తెలుగు రాష్ట్రాలే కదా, ఎక్కడనో కాదు. మనకు దొరికింది అయితే వైజాగ్ ప్రూఫ్, ఇక్కడిది హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలుసు. ఓకే బ్రో, అసలు ఇక్కడ మనకి బెట్టింగ్ అంటూ ఉన్నాము. బెట్టింగ్ స్కామ్ అంటే, సో మనము నార్మల్గా ఐపీఎల్లో వేస్తూ ఉంటే అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. సో అయితే అతనికైనా వెళ్తుంది, లేదంటే మనకైనా వస్తుంది. నార్మల్గా ఏదైనా క్యారమ్ ఆడినా కానీ అయితే అక్కడ ఆ పర్సన్ అన్నా గెలుస్తాడు, లేదంటే ఈవెన్ మనం ఒక పబ్జీ ఆడినా కానీ, సో అందరూ లాస్ ఏదో ఒకటి మనకి రావాలి. విన్ అయితే పక్కా ఉన్నది ఒక వ్యక్తియే, ఇక్కడ ఉన్నది ఒక వ్యక్తియే. సో ఇక్కడ చూసుకుంటే కనుక అందరూ ప్రతి ఒక్కరు మేము లాస్ అయినాం అనేవాళ్ళే తప్ప, సో మాకు చాలా సంపాదించుకున్నాం అనేవాళ్ళు మాత్రం లేరు. సో ఇవంతా మనీ అంతా ఇక్కడికి వెళ్తుంది. మరి ఈవెన్ సైడ్ పరంగా గవర్నమెంట్కి ఏమైనా వెళ్తుందా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? యాక్చువల్గా ఇలా విన్నింగ్ లాసింగ్ ఎట్లుంటుందని చెప్తా. ఈ స్ట్రాటజీ 2 types ఆఫ్ గేమ్ సెట్స్, అంటే గేమ్ మైండ్ సెట్స్ 2 types ఉంటాయి. ఒకటి జెన్యున్ ప్లేయర్స్ ఒక టైప్ ఆఫ్ గేమింగ్ ఉంటుంది. రెండవది ఒకరు బాట్ ఉంటారు, ఒకరు మనం ఉంటాం. బాట్ అంటే సిస్టమ్ది. సో ఈ సిస్టమ్ ఎట్లా అంటే కంప్యూటర్ వచ్చి ఆడుతుంది, మొత్తం లాస్లేమని, అట్లా లాస్ అవుతాం, అదొక రకం. సో ఆ సిస్టమ్ వచ్చింది ఆడిన దానికైతే వీళ్ళ అకౌంట్కి అయితే డైరెక్ట్ మనీ వెళ్ళిపోతాయి వాళ్ళకే, ఇంకా యాప్కే కదా డబ్బులు వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇద్దరు జెన్యున్ ప్లేయర్స్ ఆడినప్పుడు, ఇప్పుడు మీరు జెన్యునే, నేను జెన్యునే, నేను 1,000 రూపాయలు వేస్తున్నా, మీరు 1,000 రూపాయలు వేస్తున్నారు గేమ్లో. సో నువ్వు విన్ అయినా నీకు 2,000 రావాలి, నేను విన్ అయినా 2,000 రావాలి. బట్ ది థింక్ 1,800 వస్తాయి నీకు 1,800 వస్తాయి నువ్వు విన్ అయితే. ఎందుకంటే 200 ప్లాట్ఫామ్ కమిషన్. సో ఈ ప్లాట్ఫామ్ కమిషన్ 200 పోయింది. నెక్స్ట్ గేమ్ నాకు వస్తుంది, ఎందుకంటే వరుసగా నా గేమ్లు పోయినాయి అనుకో, నువ్వు ఆ విన్నింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతావు. సో వానికి ప్లాట్ఫామ్ కమిషన్ లాస్ అవుతాడు వాడు. నెక్స్ట్ గేమ్ నాకు వస్తే నీకు 1,800 వచ్చినాయి కదా, అందులోకి వెళ్ళి వస్తే ఇప్పుడు నువ్వు 1000 వేస్తావు, నీ దాంట్లో ఎంత ఉంటాయి, వాళ్ళు ఎట్లా 800 మిగులుతాయి. నువ్వు 200 లాస్ అయినావా, నేను 200 లాస్ అయినా ముందు గేమ్లో, నీ 200 నా 200 400 అని పోయినాయా. ఓకే, ఇట్లా రిపీటెడ్ గేమ్స్ ఆడిపించుకుంటూ ఆ కమిషనే వన్ టార్గెట్, ఫుల్ అమౌంట్ కాదు. గేమ్లో వేసే ఫుల్ అమౌంట్ వన్ టార్గెట్ కాదు, ఆ కమిషన్. ఒక 5 గేమ్లు ఆడతాడు, ఫుల్ అమౌంట్లో ఆగుతాడు. సో అది దీని స్ట్రాటజీ. అది ప్లాట్ఫామ్ ఫీజు అనుకుంటే మొత్తం లాక్కుంటా మన లూటీ చేస్తాడు. సో సూపర్ అన్న. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద సో ఫుల్గా అంటే లాస్ అయిపోయి చాలా డిప్రెషన్లో ఉండి ఏం చేయలేకపోతున్నాము, ఇంకా మాకు చావు తప్ప ఇంకా ఎలాంటి పరిస్థితి, మాకు ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళకి ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్ ఆడే వాళ్ళకి, ఆడుతున్న వాళ్ళకి, ఆడి మోసపోయిన వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తా. ఇప్పుడు మీకు సావు తప్ప ఇంకేం దిక్కు లేదని చాలా మంది ఈ వీడియో చూస్తున్న చాలా మందికి సావు తప్ప ఇక నాకు ఇంకో దిక్కు లేదురా భయ్ అని వీళ్ళకి, మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి అనిపించినా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇదే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీకు పాయింట్ అవుట్లా ఉంటారు కానీ వాళ్ళు బయట ఉంటారు, నాకు తెలుసు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయి, పక్కా షేర్ చేయి. ఎందుకంటే నేను చెప్తున్నా సొల్యూషన్. సావు కంటే ముందు తట్టబ్బుట పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి వీకు, హిమాలయాలో ఓ, కేదార్నాథ్ ఓ, ఏకటో అడకదిని బతుకు, పానం విలువైనది. ఈ తెలివి మనిషి జన్మ అనేదే మళ్ళీ రాదు. ఈ జన్మలో నువ్వు ఎన్నో సాధించగలవు, సావు జోలికైతే పోకు. మళ్ళీ ఇక్కడ మీరు కామెంట్లు అయితే చేయకండి, ఏంటి మాకు కూడా ఇలాంటి చాలా డబ్బులు ఉంటే మేము కూడా ఇలాంటి నీతులు ఎన్నో చెప్తాం అని ఇట్లాంటి కామెంట్ చేయండి. ఎందుకంటే అన్న చాలా డౌన్ టు ఎర్త్ సిచ్యువేషన్ చెప్తున్నా. సో తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి. సో అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే చెప్తున్నాడు అని అంటే ఆయన ఒక లాస్ అయ్యి అమౌంట్ బెట్టింగ్ యాప్లో లాస్ అయ్యి ఇక్కడ ఇప్పుడు కూర్చున్నాడు, మంచి గెటిన్ అయ్యి, సో మంచి ఇప్పుడు ప్రొఫెషనల్ ఉన్నాడు. కాబట్టి సో ఇలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి మీకు చెప్తున్నాడంటే మీరు కూడా అర్థం చేసుకోండి. దయచేసి మీరు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అయితే ఆడకండి. ఆడి మోసపోయిన వాళ్ళు కూడా సో ఎలా గెటిన్ అవ్వాలనేది చూడండి. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ.